ఒక హ్యాండ్ షేక్ ప్రస్తుతం క్రికెట్ నే షేక్ చేస్తుంది. ఇటు భారత్ తన బ్యాట్ తో సమాధానం చెప్పిన తర్వాత, తన చేతులతో సమాధానం చెప్పిన తర్వాత, చేతులు ఎందుకు ఇవ్వలేదయ్యా హ్యాండ్ షేక్ కి అని చెప్పి ప్రస్తుతం ప్రశ్నలు రైజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే దిమ్మ తిరిగిపోయే సమాధానాలు వస్తున్నాయి. ఏషియా కప్ లో పాకిస్తాన్ కు ఘోర అవమానం జరిగింది. ఇటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇటు పాక్ క్రికెటర్లను పట్టించుకోలేదు టీమిండియా ఆటగాళ్లు. పాక్ ప్లేయర్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు టీమిండియా ప్లేయర్స్. మ్యాచ్ కి ముందు తర్వాత షేక్ హ్యాండ్స్ అంటూ ఉంటాం కదా, షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు భారత జట్టు. షేక్ హ్యాండ్ కోసం చూసి టీమిండియా ప్లేయర్లు రాకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు పాకిస్తాన్ ప్లేయర్లు. మరి ముఖ్యంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా. భారత్తో మ్యాచ్ ఓటమితో మండిపడుతున్నారు పాక్ అభిమానులు. మా వాళ్ళు వేస్ట్ కాలంటూ క్రికెటర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీకు యుద్ధం చేత కాలేదు, క్రికెట్ చేత కాదు అంటూ అభిమానులు మండిపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేక్ హ్యాండ్ కుదిపేస్తోంది. ఇటు మీరు చూస్తున్నారు కదా, షాహిద్ అఫ్రిది కూడా మాట్లాడుతున్నాడు. క్రికెట్ అయ్యా, క్రికెట్లా చూడండి, షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే అది మీరు ఎందుకు క్రికెట్లో ఎందుకు చూడట్లేదు? ఆటయ్యా, ఆటలా చూడండి, అవమానించకండి. షాహిద్ అఫ్రిది కాదు, అఖ్తర్, నేను పేరు కరెక్ట్గా మర్చిపోయా టైంకి. ఎందుకంటే షోయిబ్ అఖ్తర్, థ్యాంక్ యూ సో మచ్ పిసిఆర్. షోయిబ్ అఖ్తర్ అంటున్నాడు ఏమంటే, ఆటని ఆటలా చూడాలంట, ఆటని ఆటలాగే చూడాలి, షేక్ హ్యాండ్స్ ఇవ్వకంటే ఎందుకు ఇవ్వలేదు? అఫ్కోర్స్ ఆ బైట్ సంబంధించి మేము ప్లే చేయలేము, ఎందుకంటే కాస్త కాపీరైట్ ఇష్యూ ఉంటాయి కాబట్టి నేను ఆ బైట్ని ప్లే చేయట్లేదు. బట్ ఇదే షోయిబ్ అఖ్తర్ ఏమంటున్నాడో తెలుసా? హ్యాండ్ షేక్ విషయంలో ఆటని ఆటలాగే చూడాలి కదా, దాంతోపాటు ఇటు మేము మీ అందరి గురించి మాట్లాడుతున్నాం కదా, పొగుడుతున్నాం కదా, వాళ్ళు పొగుడుతున్నారట, దిస్ హార్ట్ హ్యాండ్ అంట, ఏదో నోటుకు వచ్చింది ఏదో పేలుతున్నారు వాళ్ళు. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? ఇటు భారత్కి సంబంధించి ఒకటంటున్నాడు, హమ్ బహుత్ కుచ్ బోల్ సక్తే హే, వాళ్ళు చాలా అనగలరంట, హమ్ బహుత్ కుచ్ బోల్ సక్తే హే. ఏమంటారయ్యా, ఏమంటారు మీరు? షేక్ హ్యాండ్స్ అది మా ఇష్టం, దెబ్బ తగినది మాకు. ఇదే షోయిబ్ అఖ్తర్కి నేను ప్రశ్నిస్తున్నా. షోయిబ్ అఖ్తర్, నువ్వు కనుక వినగలిగితే నీకు హిందీలో కాస్త హిందీలో చెప్తా. हिंदी में भी बोल सकते हैं हम लोग. भूल गए क्या आपने सचिन पाजी से क्या किया आपने? अब जब सचिन पाजी ने बल्लेबाजी के लिए आए थे और आपने गेंदबाजी कर रहे थे ऑन ग्राउंड, आपने क्या किए थे? आप भूल गए क्या? और सचिन पाजी ने उनकी बल्ले से समाधान दिया, अपनी बल्ले से समाधान दिया आपको. आप भूल सकते हैं क्या उस दिन को? और आज आप बोल रहे हैं, और हमको भारत को पता है, हमको भारत को कोई सिखाने की जरूरत ही नहीं है, हमको कोई सिखाने की जरूरत नहीं है. जो कुछ भी सीखना है सिखाना है तुम्हारे प्लेयर्स को, तुम्हारे देश को बताओ. शोइब अख्तर, पता है भारत को. आज आप आके बोलने की जरूरत और हिम्मत भी मत करो. बस बहुत कुछ हो गया, बहुत ज्यादा किया आप लोग. సరిపోతుందా ఈ భాష? సరిపోతుందా నీకు? हो जाएगा. शोइब अख्तर, जब बात करेगा तो हिम्मत से बात करो, अपनी थोड़ा ध्यान से बात करो. हमको खेलने के लिए हम लोग इंटरेस्ट नहीं है, एक बात थोड़ा सोच कर लो. और आपके प्लेयर्स और आपकी नॉट अ प्लेयर्स, आपकी वाले मंटारू, आपके फैंस बोल रहे हैं कि नेक्स्ट गेम को नमस्कार करके आप मत खेलो, ऐसा कुछ बोल रहे थे. भारत से रिक्वेस्ट कर रहे हैं. అర్థమవుతోందా? భారత్ని వేడుకుంటున్నారు నీ అభిమానులే, నెక్స్ట్ మ్యాచ్ వద్దు, డ్రాప్ అయిపోయిన, లేకపోతే మా వాళ్ళు కనీసం ముందుకు కూడా వెళ్ళరని చెప్పి. అది మీ పరిస్థితి, అది మీ దౌర్భాగ్యం. నువ్వంటావా క్రికెట్ని క్రికెట్లా చూడాలని చెప్పి? నువ్వు సచిన్ గ్రౌండ్లో ఉన్నప్పుడు, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, నువ్వు బౌలింగ్ చేస్తున్నప్పుడు, నువ్వు చేసిన చేతలు, నువ్వు చేసిన ఆ దిక్కుమాల పనులు, దిక్కుమాల చేష్టలు ప్రపంచం ఇంకా గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు వచ్చి చెప్తావు ఈరోజు మాకు నీతులు. నువ్వు చెప్తే మరి మేము నేర్చుకోవాలి. మరి మీరు నీ షాహిద్ అఫ్రిదికి చెప్పు, నోటుకొచ్చిన పేలాడు కదా, పహల్గామ్ అటాక్ తర్వాత రోడ్ల మీదకు చెప్పాడు కదా, అప్పుడు నోరు రాదు మీకు. ఉగ్రవాద దేశం ఇటు ఇంకో దేశం మీదకి ఉగ్రవాదులని తరలిస్తూ ఉంటే, పంపిస్తూ ఉంటే ఆ రోజు మీరు మాట్లాడరు. ఈరోజు మీకు నీతులు, న్యాయాలు ఏవో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నీకును నీ దేశానికి. అండ్ వీళ్ళేమంటారు తెలుసా, అక్కడితో ఆగిపోవట్లా.
వీళ్ళు మనకి నీతులు చెప్తారు. ఆటే కదా, ఆటలా చూడాలి కదా. ఆట కాబట్టి ఆటలా ఆడాం, గుర్తుపెట్టుకో. అందుకే ఎక్కువ మాట్లాడలేదు మేము నిన్న. ఇదే అంశానికి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ని ఇదే ప్రశ్న నిన్న సంధిస్తూ ఉంటే, గుర్తుపెట్టుకో, ఒక ఆటగాడిలా మాట్లాడలే. మీరు ఆటగాడిలా మాట్లాడతారేమో. దేశం గురించి వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే. అఫ్ కోర్స్ మాలో మాకేనైనా ఉండొచ్చు, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. కానీ దేశం గురించి వచ్చినప్పుడు మేమంతా ఒకటి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడినప్పుడు రాజకీయాల ఎవడు మాట్లాడయ్యా రాజకీయాలు అక్కడ? ఒక దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక క్రికెటర్ తన సైన్యానికి మద్దతుగా మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు రాజకీయాల ఏ కంటితో చూస్తున్నాయా మీ రాజకీయాలు? ఏ గుండె మీకు కనిపిస్తుంది రాజకీయాలని చెప్పి? ఒక్కసారి సూర్యకుమార్ యాదవ్, అఫ్ కోర్స్ ఆటే, కానీ ఒక ఉగ్రవాద దేశాన్ని ఆట కూడా ఆడనివ్వకుండా ఎందుకు పట్టు బిగించలేకపోతున్నారు? ఆటలాగా చూడాలా? తెలియాలి కదా, బాధ నొప్పి తెలియాలి కదా. ప్రపంచ దేశాలకు పట్టదు కదా. మా బాధ అంతా అదే కదా. వాళ్ళ నేరేటివ్స్ని, వాళ్ళ పెర్సెప్షన్స్ని అది తీసుకొని రుద్దుకొని నెత్తి మీద నూనె రాసుకొని మసాజ్ చేసుకుని నోటుకొచ్చిన వాకి ప్రపంచ దేశాలకు ఏమర్థం అవుతుంది? భారత బాధ మీకు అర్థం కాకపోయినా మాకు అవసరం లేదు. కానీ రిమెంబర్, మాకు నీతులు చెప్పాలంటే ఒక్కసారి మీరు చూసుకోండి, మీ గత చరిత్ర చూసుకోండి. మాకు నీతులు చెప్పే స్థాయి మీకెవ్వరికీ లేదు. ఒకటి కాదు, మీకెవ్వరికీ లేదు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి స్కై ఏమంటున్నాడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. We had perfect, our government and BCCI, we were aligned together in rest. We came here, we took a call, and I feel we came here just to play the game. I think we gave the proper reply. We had perfect, our government and BCCI, we were aligned together in rest. We came here, we took a call, and I feel we came here just to play the game. I think we gave the proper